చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అన్నవరానికి సాగునీటిని కాకర్ల సురేష్ దంపతులు విడుదల చేశారు. ఇవాళ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ చెక్కలెత్తి ఈ వాటర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు హాజరయ్యారు. చెరువు సార్, ఇది घोर घोर घोरताभ्यासी महादेवता गंगा देवता अभ्यासी महादेवता मौद्र देवता श्री महादेवता కొద్దిగంట పైన బాస్ట్రనా అన్నా అన్నా మీరు కొంచెం ప్లీజ్ ఎన్ని సీట్లు ఉన్నారు ఈ మధ్య? మనం దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడి సోమశిల ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువ రావడం జరిగింది. దాని మూలంగా మనం మొదటి పంటకు గాని ఇప్పుడు గాని సోమశిల నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకి, ఆయకట్లో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందించే పరిస్థితి ఇక్కడి నుంచి అలాగే కావలికి మన సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు నేను కలిసి రీసెంట్ గా సంఘం దగ్గర వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది, ఇక్కడ నీటి విడుదలకి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కృష్ణారెడ్డి గారు గాని, నేను గాని, అలాగే కందుకూరు శాసనసభ్యులు సోదర సమానులు నాగేశ్వరరావు గారు గాని, ముగ్గురం కూడా ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ఇరిగేషన్ వ్యవస్థ మీద, వీటిలో మనం చేయాల్సిన కార్యక్రమాల మీద సమీక్ష చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముగ్గురం కలిసి ప్రయాణం చేసి దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చేసుకుంటూ, చూశారు మీరు ఉత్తర కాలువ వైడనింగ్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం. అలాగే కావల్ కెనాల్ రిపేర్ అయింది. మీరు ఒకసారి చూస్తే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టడం లేదు. మిగతాయి పక్కన పెట్టండి నియోజకవర్గాలు, మన ఉదయగిరి నియోజకవర్గంలో కేవలం రైతులు ఈ నీళ్ల మీద వచ్చే సంవత్సరం నుంచి వచ్చే నీళ్ల మీద మిగతా 6 మండలాల్లో వర్షపు నీళ్లు వచ్చి ఆ చెరువులు నింపుకొని ఆ చెరువుల్లో నీళ్లతోటి మనం జీవనం సాగించే పరిస్థితి ఉందని తెలిసి కూడా గత 5 ఏళ్లలో మైనర్ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మీకు అందరికి తెలుసు, నేను ఇక్కడ ఎవరు కూడా అబద్ధాలు ఎవరు చెప్పడం లేదు. మీ రైతులందరికీ స్పష్టంగా తెలుసు, ఉదయగిరి నియోజకవర్గం రైతులందరికీ ఎక్కడ కూడా ఒక కాలువ కూడికి తీసిన పాపాన పోలేదు, ఒక చెరువు పట్టించుకున్న పాపాన పోలేదు. 149 చెరువుల్లో రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతు ప్రభుత్వంలో 149 చెరువులకి ఎలక్షన్లు పెట్టి, నీటి సంఘాల చైర్మన్లు పెట్టి ఆ చెరువుల వాళ్ళకి అప్పచెప్పి చెరువుల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని, కొన్ని చెరువుల నీటి సంఘాల చైర్మన్లు అయితే సొంత డబ్బులు పెట్టుకొని కొన్ని కాలువలు చెరువులోంచి నీళ్లు పోకుండా ఇప్పటికీ కూడా చెరువులు అక్కడక్కడ కూడా ట్యాంక్స్ లీక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 ఏళ్లు వదిలేస్తే ఆ భారం తర్వాత వచ్చే ప్రభుత్వం మీద డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి. దానికి ఇంకా ఎక్కువ డబ్బు పెట్టి మనం రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోలేకపోతే ఆ వాటర్ చెరువులన్నీ కూడా 149 చెరువులు ఈ రోజున దారుణమైన పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉంది. వాటినన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుని మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. దాదాపుగా 15 నెలల్లో మేము చేయగలిగిందంతా చేస్తా ఉన్నాం ముగ్గురు శాసనసభ్యులు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఒకసారి మనం నాయకులందరినీ చూసుకుంటే మన కన్వీనర్, మన సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ మధుమోహన్ రెడ్డి గారికి, అలాగే మన కన్వీనర్ తిరుమల రెడ్డి గారికి, అలాగే మన సీనియర్ డీసీ చైర్మన్ సీనియర్ నాయకులు కావల 2కి ఒంటూరు జయచంద్రారెడ్డి గారికి, అలాగే మనకు శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారు రాలేదు, వారితో ఇందాకే మాట్లాడడం జరిగింది. వారు కొన్ని ప్రోగ్రామ్స్ లో బిజీ ఉన్నందువల్ల రాలేకపోయారు. అలాగే మన దగ్గుబాటి మాళేద్రెడ్డి గారు పంచాయతీ ఉప సర్పంచ్, అలాగే భాస్కర్ రెడ్డి గారు సిబిఆర్ చైర్మన్ ఇక్కడ, అలాగే మనకు
విజయభాస్కర్ రెడ్డి గారు నీటి సంఘం అధ్యక్షులు గౌరవరం మేజరు, అలాగే మల్లారెడ్డి గారు నీటి సంఘం అధ్యక్షులు, అప్పలనాయుడు గారు మన చైర్మన్, సొసైటీ చైర్మన్, చింతం శ్రీనివాసరెడ్డి గారు బ్రాహ్మణకాక మేజర్ 2 అధ్యక్షులు, వేలమూరి పాండురంగారెడ్డి గారు, వేల్పుల వేణుగోపాల్ గారు. వేల్పుల వేణుగోపాల్ మనకు జలదంకి మండలం ఉప అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి. యువ నాయకులు, చదువుకున్న వ్యక్తి, సమస్యల పట్ల అవగాహన ఉంది. వేణుగోపాల్ నాయకత్వంలో, అలాగే మన భాస్కర్ అన్న నాయకత్వంలో, అలాగే మన రామకృష్ణారెడ్డి గారి మిగతా నాయకుల నాయకత్వంలో ఈ అన్నవరం పంచాయతీ ఇంకా కూడా ముందుకెళ్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే శరత్చంద్ర గారు, మధుసూదన్ రావు గారు, కొల్లా రాధాకృష్ణ గారు, అలాగే అన్నవరం నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు జరుపుకుంటాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ పెద్ద కార్యక్రమం చేసినందుకు. రాబోయే రోజుల్లో కూడా ఒక యూరియా గురించి మన అప్పలనాయుడు గారు చెప్పడం జరిగింది. యూరియా కూడా ఎక్కడ కూడా నిన్న నేను రైతులతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ కూడా సమస్యలు లేవు. ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడి నుంచి ఆ యూరియా యూసేజ్ కూడా కొంత తగ్గించుకోవాలని వాళ్ళు స్టడీస్ చెప్తా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా యూరియా ఇబ్బంది లేదు. ఎక్కడన్నా 1-2 చోట్ల లోడ్స్ తక్కువైనా కూడా మన అగ్రికల్చర్ అధికారులు ఇమీడియట్ గా కూడా మనకు లోడ్ ఇచ్చి యూరియా ఇచ్చే సందర్భం ఉంది. ఎక్కడ ఏదే అవసరాలు వచ్చినా ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 12 మంది సొసైటీ చైర్మన్లు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు. అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. ఏ రైతు కూడా కష్టపడాల్సిన పని లేదు. ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా కూడా ఇది రైతు ప్రభుత్వం, నేను అండగా ఉంటాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు యువనేత భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆదేశానుసారం మనం ఈ కార్యక్రమం కూడా ఒకటి చేసుకుంటా ఉన్నాం. 20 నిన్నటి నుంచి మొదలు పెట్టాం. అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ లో 24 నుంచి 30 తేదీ వరకు ప్రతి రైతుని కలవాలి. మనం నాయకులకు కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతి పంచాయతీలో కూడా మీ అధికారులతో కలిసి, అగ్రికల్చర్ అధికారులతో కలిసి మీరు ప్రతి రైతుని కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకొని ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే భరోసా ఇచ్చి మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.